అందరికీ నమస్కారం. ఇప్పుడైంది వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సేవలను మరింత చేరువ చేసేందుకు 2025 మే లేదా జూన్ నాటికి ఈపీఎఫ్ఓ మొబైల్ అప్లికేషన్తో పాటు ఈపీఎఫ్ఓ ఖాతాలోని డబ్బును ఏటీఎంలో కూడా విత్డ్రా చేసుకునేలా డెబిట్ కార్డ్ సదుపాయం తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈపీఎఫ్ఓ 2.0లో భాగంగా ఈ వ్యవస్థలోని మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్గ్రేడ్ చేసే దిశగా కేంద్రం ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తి కాగానే 2025 మే లేదా జూన్లో ఈపీఎఫ్ఓ 3.0 యాప్ను కేంద్రం ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు బ్యాంకింగ్ ఫెసిలిటీని అందించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. ఈపీఎఫ్ఓ డబ్బుకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ ఈ యాప్ వల్ల సులభతరం కానుంది. ఈ సేవలను అందించే విషయంలో సమన్వయం కోసం కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి ఆర్బీఐ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు ఒక కొలిక్కి రాగానే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు నేరుగా ఏటీఎం సెంటర్లకు వెళ్లి ఖాతాలోని డబ్బును డెబిట్ కార్డ్ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అయితే విత్డ్రా లిమిట్ ఎంతని ప్రశ్న ఖాతాదారుల్లో తలెత్తే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఖాతాలో సొమ్మును విత్డ్రా చేసుకునే అవకాశం ఖాతాదారుడికి ఉండదు. విత్డ్రాపై కేంద్రం పరిమితి విధించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కొంత ఊరట కలిగించే విషయం ఏంటంటే విత్డ్రా పరిమితికి సంబంధించి ఈపీఎఫ్ఓ అనుమతి తప్పనిసరి కాదు. ఫామ్ ఫిల్లింగ్, ఈపీఎఫ్ఓ ఆఫీస్కు 1-2 సార్లు తిరగడం కేంద్రం తీసుకురాబోతున్న ఈ కొత్త విధానం వల్ల ఖాతాదారులకు ఈ తిప్పలు అనేది తప్పనున్నాయి. అయితే ఏటీఎం కార్డులు ఖాతాదారులకు ఎలా చేరతాయి? పీఎఫ్ అమౌంట్ను ఈ నెల నుంచి ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త ఫెసిలిటీలు తీసుకురావాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చూస్తోంది. సబ్స్క్రైబర్లకు ఏటీఎం కార్డులను మొదట ఇష్యూ చేస్తారు. వీటితో పీఎఫ్ను విత్డ్రా చేసుకోవచ్చు. మరోవైపు హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలని అంటే జనవరి 31వ తేదీ చివరి తేదీ గతంలో పేర్కొన్న జనవరి 15 నుంచి పొడిగించారు. ఈపీఎఫ్ఓ ఈ వ్యాలెట్లను కూడా తీసుకొస్తుంది. పీఎఫ్ అమౌంట్ను ఈ వ్యాలెట్ ద్వారా కూడా వాడుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.